హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను మంచి లేయర్స్గా ఉండే చపాతీ చూపిస్తాను. నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చపాతీలు 2-3 డేస్ అయినా సాఫ్ట్గా ఉంటాయి, పొరలుగా వస్తాయి. ఇవి జర్నీల్లోకి, పిక్నిక్స్కి ఇక్కడ వెళ్ళడానికి తీసుకెళ్తాం కదా, చపాతీలు చాలా బాగుంటాయండి. నేను చెప్పిన విధంగా చేయండి. పిండి చూడండి, ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి, మరి గట్టిగా ఉండకూడదు. ఇదిగోండి, ఇంత మెత్తగా కలుపుకోవాలి. ఇది గోధుమలు తెచ్చి పట్టించిన పిండి అండి. ఇది సాఫ్ట్గా ఉంది. రెడీమేడ్ పిండిలో ఎక్కువ మైదా కల్తీ ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు జొన్నలు కానీ గోధుమలు కానీ పిండి గిన్నెలో పట్టించి తీసుకుంటామండి. ఈ పిండిలో నేను ఆయిల్ వేయలేదు, సాల్ట్ కూడా వేయలేదండి. నాకు సాల్ట్ కొద్దిగా కర్రీస్లో కూడా వేస్తాం కదా, ఎక్కువ అవుతుందేమో అని వేయలేదు నేను సాల్ట్ కూడా. కావాల్సిన వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు పిండిలోన. ముందు ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి ఇలా చేసి రెడీగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కదా. ఇదిగోండి, ముందు ఇలా ఈక్వల్గా బాల్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పొడిపిండి తీసుకొని, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది లేయర్స్గా రావాలంటే చూపిస్తున్నాను నేను. ఇలా పొడిపిండి తీసుకొని ముందు ఇలా ఆయిల్ అప్లై చేయాలండి. తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ కొద్దిగా లైట్గా, చాలా లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు పొరలుగా వస్తాయి చపాతీలు. ఇదిగోండి, ఈ ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను నేను. ఇలా చేసి పెట్టుకుంటే అన్నీ ఇదే విధంగా చేసుకుందాం. చపాతీలు మొత్తం మనం పిండి కలుపుకోవడంలోనే ఉందండి. నేను పిండిలో ఆయిల్ ఏమి వేయలేదు, కానీ సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలిపి పెట్టుకుంటే చపాతీలు ఎండిపోయినట్టు వస్తాయి. అందుకే కొద్దిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న వాటిని బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లోన అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. చపాతీలు బాగా రావాలంటే ప్యాన్ ఫస్ట్ వేడిగా ఉండాలండి. ప్యాన్ బాగా వేడిగా ఉంటే చపాతీలు బాగా వస్తాయి. ఇలా పొడిపిండి వేసుకొని ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే మనం ఎన్ని చపాతీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, చపాతీలు కూడా పూరిలాగా ఉబ్బుతున్నాయి. చూసారు కదండి, ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటే ప్రతి చపాతీ కూడా పొరలుగా వస్తుంది. ఎన్ని చపాతీలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, చపాతీలు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి, సాఫ్ట్గా ఇలా పొరలుగా వస్తాయి. ఇదిగోండి, ఇలా లేయర్స్గా వస్తాయి. చూడండి, ఇలా చాలా సాఫ్ట్గా 2-3 డేస్ అయినా చూడండి పొరలుగా ఇలా వస్తాయి. చూసారు కదండి,
సాఫ్ట్ చపాతీలు చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే లేయర్స్గా వస్తాయి. మనం పిక్నిక్లకి వెళ్ళినప్పుడు, టూర్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు. సాఫ్ట్గా అసలు ఎండిపోకుండా బాగుంటాయి. అందుకని నేను చెప్పినట్లు చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.